అసలు సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ తో సహా వచ్చేసాయి వ్లాదిమిర్ పుతిన్ అండ్ మోదీ మాట్లాడుకున్న విషయంపై. అక్కడ అన్ని డిస్కషన్లు ఒక ఎత్తు అయితే, పుతిన్ తన లిమోసిన్ కార్ లో మోదీని తీసుకెళ్లి 45 నిమిషాలు వాళ్ళు మాట్లాడుకుంటూ స్లోగా వెళ్తూ రిట్స్ కార్ల్టన్ హోటల్ కి వెళ్లారు. ఆయన ఈ విషయాన్ని అక్కడి నుంచే చెప్పేశారు మన భారతీయ యాంకర్లకు, రిపోర్టర్లకు. సో ఆయన ఏమన్నారు మరి, మొత్తానికి ప్రపంచానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటి? నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సెప్టెంబర్ 1, 2025 చైనా టియాన్జిన్లో ఎస్సీఓ మీట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీట్ జరిగినప్పుడు అక్కడ అన్ని డిస్కషన్లు ఒక ఎత్తు అయితే, పుతిన్ తన లిమోసిన్ కార్లో మోదీని తీసుకెళ్లి ఒక 45 నిమిషాలు వాళ్ళు మాట్లాడుకుంటూ స్లోగా వెళ్తూ రిట్స్ కార్ల్టన్ హోటల్కి వెళ్ళారు. ఏం మాట్లాడారు ఆ కార్లో, పుతిన్కి సంబంధించిన ఆ లిమోసిన్ కార్లో అనేది ప్రపంచం మొత్తం ఒకటే, ఏం మాట్లాడారు. దాని మీద ఎవ్వరూ ఆన్సర్ చెప్పిన వాళ్ళు లేరు. ప్రధాని మోదీ కూడా చాలా చాలా చక్కగా అనిపించింది, మేమిద్దరం ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం, చాలా లోతైన విషయాలు మాట్లాడుకున్నాం అని జస్ట్ సింపుల్గా పైన ఆయన చెప్పేసి వెళ్ళిపోయారు. అండ్ పుతిన్ కూడా ఒకానొక సందర్భంలో మేమిద్దరం చక్కగా మాట్లాడుకున్నాం, ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం అన్నారు. కాదు, ఏదో మాట్లాడుకున్నారు అని చెప్పి ఒక కామన్ మ్యాన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆఖరికి డొనాల్డ్ ట్రంప్ వరకు కూడా వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అని చెప్పి తెగ చర్చ జరిగింది ప్రపంచ వ్యాప్తంగా. అయితే ఈరోజు స్వయంగా వ్లాదిమిర్ పుతిన్ మన దేశానికి వచ్చిన తరుణంలో ఆయన ఈ విషయాన్ని అక్కడి నుంచే చెప్పేశారు మన భారతీయ యాంకర్లకు, రిపోర్టర్లకి ఒకానొక ఇంటర్వ్యూలో. సో ఆయన ఏమన్నారు మరి, మొత్తానికి ప్రపంచానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటి ఈ ఇంటర్వ్యూ ద్వారా? ఆ రోజు వాళ్ళిద్దరు కూర్చొని ఏం మాట్లాడుకున్నారు అనే విషయంలో ఆయన చాలా సింపుల్ గా చెప్పారు. అదేంటి అంటే, ఇట్ వాజ్ నాట్ ప్రీ ప్లాన్డ్ అయితే కాదు ఇది అనే పాయింట్. ఇది కీలకమైన పాయింట్. ఎందుకంటే ఆయన 15 నిమిషాలు అక్కడ నిలబడి వెయిట్ చేసి ప్రధాని మోదీ కోసం నిలబడ్డారు అంటే ఖచ్చితంగా ఇదేదో ప్లానింగ్ లో భాగమే అని ప్రపంచం అనుకుంది. కానీ ఇట్ వాజ్ నాట్ ప్రీ-ప్లాన్డ్ అని కొండబద్దలు కొట్టేశారు ఆయన. వీ వర్ టాకింగ్ అబౌట్ కరెంట్ ఎజెండా. సో ఇది వరకు మేము మాట్లాడుకుంది, ముందు మాట్లాడే విషయాలు, ఏమేమి ఇంపార్టెంట్ విషయాలు అనే దాని మీదనే మేము మాట్లాడుకున్నాం, కరెంట్ ఎజెండా గురించి మాత్రమే. తర్వాత ఆ కిందికి వెళ్ళేటప్పుడే ప్రధాని మోదీ తోటి అన్నారంట ఆయన, సో కింద కారు ఉంది, మనం ఆ కారులో ఇద్దరం వెళ్దాం, టుగెదర్ వీ విల్ ట్రావెల్ అని చెప్పి ఆయన అన్నారు. అంటే పుతిన్ మోదీ తోటి అన్నారు. మోదీ కూడా దానికి చక్కగా ఒప్పుకున్నారు. వెంటనే ఇద్దరం కిందికి వెళ్ళాము, వెళ్ళి కార్లో కూర్చొని చక్కగా రైడ్ చేశాము. ఇదంతా కూడా ఒక ఫ్రెండ్లీ రైడ్ మాత్రమే. మన ఇద్దరి యొక్క ఫ్రెండ్షిప్ లో భాగంగా నా కార్లో వెళ్దాము అని నేను ఆయన్ని పిలవడం, ఆయన రావడం, మేము కొద్ది దూరం రోడ్డు మీద ట్రావెల్ చేయడం, ఇదంతా జరిగింది. ఇది కేవలం ఒక ఐకాన్ ఆఫ్ ఫ్రెండ్షిప్ మాత్రమే, ఫ్రెండ్షిప్ లో భాగంగా మాత్రమే. ఇందులో ప్రీ ప్లాన్డ్ కానీ ఎజెండా కానీ ఏమీ లేదు అనేది ఆయన క్లియర్ గా చెప్పారు. దీనికి తోడు మన కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, మనం అక్కడ ఏమేమి మాట్లాడుకోవాలనే టాపిక్స్, దాని గురించి కొంత డిస్క్రైబ్ చేసుకున్నాము అనేది ఆయన చెప్పారు. అండ్ క్లియర్ కట్ గా ఆయన చెప్పింది ఏంటంటే, పుతిన్ నథింగ్ స్పెషల్, ఒక స్పెషల్ డిస్కషన్ అనేది ఏమీ లేదు అనేది ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే ఇక్కడ మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆ ఫోటో చూసి కార్లో ఇటువైపు నుంచి ప్రధాని మోదీ నవ్వుతూ, అటు వ్లాదిమిర్ పుతిన్ మోదీని చూస్తూ, ప్రధాని మోదీని. సో ఈ రకంగా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు చూసుకొని మాట్లాడుకోవడంలో ఏంటంటే, అమెరికా ఆంక్షలు విధించింది కదా, సో దాని మీద మనం ఎట్లా ప్లాన్ చేద్దాం, నువ్వు ఒక న్యూక్లియర్ బాంబు వేయి, నేను ఇక్కడి నుంచి అమెరికాను ఇంకేదైనా చేస్తాను అని ఇట్లాంటి చాలా చాలా అసలు సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ తో సహా వచ్చేసాయి వ్లాదిమిర్ పుతిన్ అండ్ మోదీ మాట్లాడుకున్న విషయంపై. బట్ పుతిన్ మాత్రం క్లియర్ గా చెప్పేశారు, ఇందులో ఎటువంటి నథింగ్ స్పెషల్ అనేది. ఇక ఇలా చెప్తూనే మొత్తానికి భారతదేశం గురించి కూడా ఆయన చక్కగా చెప్పారు. ఏమిటి అంటే, భారతదేశానికి నేను వస్తున్నాను మరికొన్ని గంటల్లో, చాలా మంచి అగ్రిమెంట్స్ జరుగుతాయి. ఆయన ఏమన్నారంటే, ముఖ్యంగా భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో భారత్ అండ్ రష్యా కలిసి అడుగులు వేయబోతున్నాయి అనే ఒక సమాధానం అయితే హింట్ రూపంలో అక్కడ ఇచ్చేశారు. ఏమిటి అంటే, ఎనర్జీ విషయంలో, ఇటు ఆయిల్ విషయంలో, ఎనర్జీ విషయంలో, అండ్ టెక్నాలజీ విషయంలో, అండ్ డిఫెన్స్ విషయంలో. ముఖ్యంగా డిఫెన్స్ విషయంలో మనం చాలా మాట్లాడుకుంటున్నాం, S-400 కావచ్చు, S-500 కావచ్చు, లేకపోతే బ్రహ్మోస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. సో ఈ విషయాల్లో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ గురించి. మరోవైపు ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో భవిష్యత్తును శాసించేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి ఇందులో కూడా మేము అడుగులు ముందుకు వేస్తాం. ఆయన ఏమన్నారంటే, ప్రధాని మోదీ కూడా ఒక అద్భుతమైన లీడర్. ఆయన ఈరోజు మీ దేశంలో అంటే భారతదేశంలో అటు జీడిపి వృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఎకానమీ స్థిరత్వము అండ్
నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి. మరోవైపు టెక్నాలజీని ఆయన ఉపయోగించుకుంటున్నారు. తర్వాత దేశాన్ని అన్ని రంగాల్లో బాగు చేస్తున్నారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సో, ఈ రకంగా ప్రధాని మోదీ చాలా అద్భుతమైన లీడర్ అని కొనియాడడం. మరోవైపు మీ దేశంతోటి మేము టెక్నాలజీ వైస్ గూడా మేము ముందుకు వెళ్తాం. భవిష్యత్తు మనదే. సో, ఆ రకంగా మేము భారతదేశానికొస్తున్నాం. అండ్ అక్కడ మా అఫీషియల్స్ అందరూ గూడా ఈ విషయాల్లో చక్కగా మాట్లాడుకుంటారు. అగ్రీమెంట్స్ జరుగుతాయి. అండ్ వాళ్ళు మీకు త్వరలో అన్ని విషయాలు గూడా చెప్తారు అని ఆయన చక్కగా నవ్వుతూ చాలా జనరల్‌గా, న్యూట్రల్‌గా ఎటువంటి ఎమోషన్స్ బేసిక్‌గా పుతిన్ మొహంలో ఎటువంటి ఎమోషన్స్ పెద్దగా పలికినట్టు మనకు అనిపించవు. కానీ మాటలో స్పష్టత, ఆ క్లారిటీ ఉంటుంది. సో, ఆ రకంగా ఆలోచించి మాట్లాడే తత్వం. క్వెషన్ అడగగానే వెంటనే టపటపటమ మాట్లాడడం కాదు. ఆలోచించి దానికి తగ్గ ఆన్సర్ చెప్పే తత్వంలో ఆయన మన దేశం గురించి, ప్రధాని మోదీ గురించి, భారత్ అండ్ రష్యా యొక్క భవిష్యత్తు గురించితో పాటు ఆ రోజు కారులో ఏం మాట్లాడుకున్నాము అనే విషయాన్ని ఆయన క్లియర్‌గా చెప్పారు. సో, దీనిపై మీరేమంటారు? ఆ రోజు కారులో ఏం మాట్లాడుకున్నారనే దానికి పుతిన్ చెప్పిన సమాధానం. సో, మీరేమంటారు దానికి సంబంధించి కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు గూడా షేర్ చేయండి. ఆ రోజు వాళ్ళేం మాట్లాడుకున్నారు కార్‌లో ఈ వీడియోలో ఉంది అని మీరు దయచేసి షేర్ చేయండి. సో దట్ మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతది. ఇలాంటి అప్డేట్స్ ఇంకా ఇవ్వడానికి గూడా ఉత్సాహం పెరుగుతుంది గాబట్టి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్.